హాయ్ అండి. నమస్తే అండి. సో, మరి మన ఛానల్ అయితే రకరకాల డిజైన్స్ అయితే నేను ఉన్నాయి కదండీ! మరి మీరు చూసే ఉంటారు. ఒకవేళ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయండి. నెక్ డిజైన్స్ అలాగే సారీ డిజైన్స్ కూడా. సారీ డిజైన్స్ ఏమనుకుంటున్నారా? సారీస్ కూడా మనం ఓన్‌గా ఏదైనా ఎలా చేసుకోవచ్చు అనేది బోర్డర్స్ ఎలాగేసుకోవాలి, అలాగే 2 ముక్కలు తీసుకొని ఎలా చేసుకోవాలి, డిజైనర్ సారీ ఎలా చేసుకోవాలి, అలా లట్కన్స్ అలాగే నెక్లెస్ ఇప్పుడు నేను ఏసుకున్నవి కూడా బ్యాంగిల్స్, నెక్‌లోవి అన్నీ కూడా నేను తయారు చేసినవే. యాక్చువల్‌గా చాలా అయితే వీడియోస్ అయితే ఉన్నాయండి. మరి అయితే ఈరోజైతే సింపుల్‌గా ఏం చేద్దాం అనేది చూసేద్దాం వచ్చేయండి. జస్ట్ నార్మల్‌గా రౌండ్ నెక్ బ్లౌజు యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళు నాకు ఎవరో ఒకళ్ళు అడిగారు కూడా. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది కదా! ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది. సో, వాళ్ళ కోసం అయితే నేను సింపుల్‌గా నార్మల్‌గా రౌండ్ నెక్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి. నార్మల్ షేప్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ అనమాట. సో, ఇది బ్యాక్ పార్ట్ అండి. నేనైతే ఇలాగే స్టిచ్ చేస్తాను. ఫస్ట్ బ్యాకు, తర్వాత ఫ్రంట్, తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేస్తాను. అది ఎవరిష్టం వాళ్ళది. ఎలాగైనా చేసుకోవచ్చు. అయితే నేను బ్యాక్ పార్ట్ ఏంటంటే లైనింగు అండ్ ఒరిజినల్ క్లాత్ ఆల్రెడీ స్టిచ్ చేశాను. ఇంకా అది ఎందుకు టైం వేస్ట్ అనేసి నేను ఆ జాయింట్ అయితే ఏసేసానండి. నెక్స్ట్ నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో, ఇలాగ ఒక 2 ఇంచెస్ మన నడుము లూజ్ వెనకాల ఓన్లీ బ్యాక్ పార్ట్‌కి ఎంతైతే కావాలో, అంటే మనం 12 లూజ్ పెట్టామనుకోండి ఫోల్డింగ్‌లో. యాక్చువల్‌గా కటింగ్ అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. చాలా సింపుల్‌గా కూడా అర్థమయ్యేలాగా ఉన్నాయి. సో, అందుకని నేను ఈరోజు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఇంకేమైనా మళ్ళీ కొత్త డిజైన్స్ అయితే నేను మళ్ళీ కటింగ్ కూడా చూపిస్తాను. సో, అలా మనం ఇప్పుడు ఒక 12 పెట్టామనుకోండి లూజు ఫోల్డింగ్ మీద. ఈ 24 పొడవు కావాలి. అంటే మొత్తం అంతటికి కలిపి ఏస్తాం కాబట్టి. సో, మీకింకా అవన్నీ లెక్క కూడా అవసరం లేదనుకుంటే జస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో, ఆ బ్యాక్ పార్ట్ కింద నడుము ఉంది కదా! అది ఎంత అయితే పొడవుందో, ఆ పొడవు వెడల్పేమో ఒక 2 ఇంచెస్ తీసుకొని ఒకవైపు చూసారు కదా! ఒకవైపు స్టిచ్ చేశాను దానికి నెక్ బెల్ట్‌కి. యాక్చువల్‌గా కెమెరా అడ్జస్ట్ చేస్తున్నానండి కొంచెం ఇంకా బాగా కనిపించేలాగా. చాలా అంటే చాలా ఈజీ అండి. తక్కువ టైంలో కూడా నేను చేశాను. మరీ గంటన్నర కాకుండా తక్కువగా హాఫ్ అన్ అవర్ లోపే చేయాలి. ఇంకా తక్కువ చేయాలని ట్రై చేశాను. కానీ ఇంకా ఫాస్ట్ అయితే అర్థం కాదని చెప్పి నేను ఇలా చేశాననమాట. కరెక్ట్‌గా మంచి సీరియస్ మూడ్‌లో కుట్టేటప్పుడు దారం తెగిపోతే మనకి భలే ఉంటది కదండీ! చాలా అంటే చాలా చిరాకొచ్చేస్తది. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకవైపు కుట్టేసాను కదండీ! ఆ కుట్టు వైపు కాకుండా రెండో వైపు ఇప్పుడు నేను అలా పెట్టి కుట్టేస్తున్నాను. చూడండి మనం వేసిన కుట్టు బయటికి కనిపిస్తుంది. ఆల్రెడీ పై వైపు కనిపిస్తుంది. అదే క్లాత్‌కి ఆ ముక్కకి పై వైపు కనిపిస్తుంది. సో, అలా పెట్టేసి ఒక కుట్టేసేయాలి. కుట్టేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి దాని మీద మళ్ళీ ఇంకో కుట్టేసేయాలి లైనింగ్ మీదే. అదే ఆ నడుము ముక్క మీద. మరీ లైనింగ్ సరిపోతే ఏమో గానీ, లేదంటే మన లైనింగ్ క్లాత్‌ని ఎక్కడైనా యూజ్ చేయాలండి. ఇలాంటి పార్ట్స్‌కి. ఎందుకంటే ఎక్కడైనా చిన్నది కనిపించినా సరే బాగుండదు. వేరే కలర్ అయితే. సో, దీన్ని ఇప్పుడు ఇలా లోపలికి మడత పెట్టేసి, ఈ భుజం ఎక్కడైతే ఉందో దానికి కరెక్ట్‌గా సెంటర్ దగ్గర అలా ఫింగర్ పెట్టి ఇలా మడత పెట్టాలి. మడత పెట్టిన తర్వాత ఇది ఒక 4 ఇంచులు, 4.5 ఇంచుల వరకు పొడవుతో యాక్చువల్‌గా అంచనా మీద కుట్టేస్తాం. కానీ కొత్తగా అని చెప్పాను కదా! కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా పెట్టి స్టార్టింగ్‌లో గ్యాప్ ఇవ్వక్కర్లేదు. సన్నగా స్టార్ట్ చేసి అలా ఎళ్ళేసరికి ఒక హాఫ్ ఇంచు అలాగ వచ్చేలాగా మనకి కుట్టు వేసుకోవాలి. అలాగే సేమ్ ఇటు యువతల కూడా సేమ్ ఆ పైన భుజం ఎక్కడైతే ఉందో భుజం మధ్యలో సెంటర్ దానికి ఎదురుగా రావాలన్నమాట. సో, ఇలా ఇచ్చేసి కొంచెం రఫ్ ఇచ్చుకోవాలండి ఊడిపోకుండా. సో, ఇప్పుడు మరి మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయాలంటే మనకి ఫస్ట్ షేప్ బెల్ట్ చేసేసుకుందాం. షేప్ బెల్ట్ చూసారు కదా! యాక్చువల్‌గా ఇక్కడ నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇటేపు చిన్న 2 కటింగ్‌లు పెట్టాను. ఎందుకంటే ఇటేపు కొంచెం ఎక్స్ట్రా పెడతాం. ఇటేపు అంటే 3.5 పెట్టామనుకోండి అక్కడ 3 పెడతాం. పొడవు కాదు. పొడవు మామూలుగా మనం బ్లౌజ్ పట్టి పెట్టుకుంటాం. వెడల్పు అనమాట. వెడల్పు 2 వైపులా ఒకలా ఉండదు. ఒకవైపు 3.5 పెడితే ఒకవైపు పావుతక్కువ 3 పెడతాం. అలా మొత్తం తేడా అయితే ఉంటది. నేను ఏదైతే చాక్‌తో గీసాను కదా! అది ఎక్స్ట్రాగా ఉండేది. అంటే 3.5 పెట్టాననుకోండి అది. 3 ఉండేది ఆ రెండో వైపు అనమాట. సో, అలా ఫస్ట్ నార్మల్‌గా మనం ఒరిజినల్ క్లాత్ పెట్టి, తర్వాత మనం ఏదైతే లైనింగ్ కట్ చేసామో ఆ లైనింగ్‌ని పెట్టి, ఈ తర్వాత ఈ పైన ఎక్స్ట్రా కొంచెం దలసరిగా ఉండడానికి అది ప్యాంట్ పీస్ కూడా ఏసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి, తిప్పేసి, ఇప్పుడు మనకి ఏదైతే మనం కట్ చేసుకున్నామో బ్లౌజులు ఇప్పుడు ఆ లైనింగ్ కనిపిస్తుంది చూడండి పైన. మనకు అదే కదా మెయిన్ కొలత. అది కనిపిస్తుంది. దీనికి నేను రైట్ సైడు నేను చాక్ పీస్ మార్క్ పెట్టాను. అంటే 3½ ఇంచెస్ ఉంటుంది కదా వెడల్పు అది పెట్టాను. నెక్స్ట్ కుట్టేటప్పుడు చెప్తాను నేను. ఈ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలండి. మనకి లైనింగ్ కట్ చేసిందే మనకి సైజు లెక్క. చూసారు కదా ఇది. ఇప్పుడు నెక్స్ట్ కుట్టేటప్పుడు ఈ కటింగ్ ఉంది కదా! అదే చాక్ పీస్ మార్కు అది లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టాను. చూసారు కదా! మీకు అర్థమైంది కదా! అందుకని నేను లైనింగ్ జాయిన్ చేయడం కూడా చూపిస్తున్నాను. అలాగే కొంచెం దలసరగా ఉన్న క్లాత్‌ని మడత పెట్టేసి
కింద లైనింగ్కి పైన మడత పెట్టినది కరెక్ట్గా ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా ఉండేలా చేయాలి. ఎందుకంటే మనకి మధ్యలో కదా ఉంది మనం కట్ చేసిన ముక్క. సో మనకు సైజు కోసం ఎక్స్ట్రా ఉన్నదని కట్ చేసేద్దాం. సేమ్ ఓన్లీ ఒరిజినల్ క్లాత్ని మాత్రమే తిప్పుదాం. తిప్పేసి మళ్ళీ ఇంకో కుట్టేసేద్దాం. ఇప్పుడు మనకు పైకి కనిపించేది సేమ్ ఎందాకలాగే మనం ఏదైతే కటింగ్ చేసామో కటింగ్లోని ముక్క అనమాట. అది మిగిలినవన్నీ ఎక్స్ట్రా ముక్కలు, ఎందుకంటే తర్వాత మనం కుట్టాక ఎక్స్ట్రా కట్ చేసేస్తాం. మొత్తం ఆ చుట్టూ కూడా మనం ఏదైతే ఉందో అలాగే మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉందని చూసారు కదా, ఇది ఎక్కువ ఉన్నది లెఫ్ట్కి వచ్చింది, ఇది ఎక్కువ ఉన్నది రైట్కి వచ్చింది. చూసారు కదా, మీకు అర్థమైంది కదా. రెండు ఒకేలా కుట్టేయకూడదు అనమాట అది. సో ఈ రెండు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్స్, ఈ ఫ్రంట్ పార్ట్, హ్యాండ్, షేప్ బెల్ట్ ఇవన్నీ చూసుకోవాలండి. ఒక దానికి రైట్ పెడితే ఒక దానికి లెఫ్ట్ పెడుతూ ఉండాలి. దీనికి కూడా సేమ్ అలాగే చూడండి. ఆల్రెడీ రెండింటికి మార్కింగ్ వేసాం కదా, దీనికి మార్కింగ్ ఉంది, దీనికి మార్కింగ్ ఉంది. ఆల్రెడీ స్టిచ్ కటింగ్లో మనకి ఇదంతా వస్తుంది. సో ఈ మార్కింగ్లో పైకి వచ్చేలాగా మనం పెట్టుకుందాం. ఇది ఒరిజినల్ క్లాత్. ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇది మార్కింగ్ ఉన్న వైపు చూసారు కదా, ఇది చంకా రైట్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ దానికి చంకా లెఫ్ట్ సైడ్ ఉండేలా పెట్టుకోవాలి. అంటే మార్కింగ్ ఉంది కానీ ప్రాబ్లం లేదు, మార్కింగ్ బట్టి మనం వేసేసుకుంటాం ఎటువైపు మార్కింగ్ కనిపిస్తాడు. లేదంటే ఒక దానికి రైట్ సైడ్ చంక వచ్చేలా పెడితే రెండో దానికి లెఫ్ట్ సైడ్ చంక వచ్చేలా పెట్టాలన్నమాట. రెండు ఒకేలా కుట్టేయకూడదు. మనం దీన్ని జాయిన్ చేసేసుకోవడమే. మొత్తం రెండింటిని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేస్తారండి. కట్ చేస్తే మనకు రెండు ఎలాగ వస్తాయి. నేను కదా మొత్తం కుట్టడం చూపించలేదు, మీకు కుట్టడం తెలుసు కదా, అంటే ఓన్లీ జాయిన్ చేయడమే కదా, అందుకని నేను చూపించట్లేదు, ఇంకా టైం వేస్ట్ అని. సో ఇది వచ్చింది కదండి, చూసారా. ఇప్పుడు ఇలా పట్టుకొని ఈ మూడు మనకి డాట్స్ ఉంటాయి కదా, 3 పాయింట్లు. ఫస్ట్ ఈ కింద పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కుట్టాలి. ఈ మార్కింగ్లు రెండింటిని ఇలా పట్టుకోవాలి. పట్టుకొని దీన్ని అదే క్రాస్లో చేయాలి. మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో మన కొలతల ప్రకారంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలోది అంటే హుక్స్లు పట్టి కాజాల పట్టి ఉంటుంది కదా, దాని వైపుది. దాని తర్వాత చంక, ఈ చంకదారి నుంచి వచ్చేదండి ఎక్కువ పొడవ వేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ముందు షేప్ బాగా షార్ప్గా ముందుకు వచ్చేస్తుంది. కొంచెం మనకు అంత షార్ప్ వద్దనుకుంటే సగం వరకు వేసి వదిలేస్తే సరిపోతుంది. ఓకే అండి, ఏదైనా అంతే. ఈ పాయింట్స్ బాగా ముందు వరకు వేసేస్తే షార్ప్ వచ్చేస్తుంది అనమాట. షార్ప్ కావాలనుకున్న ఒక అలాగా, లేదు అనుకున్న వాళ్ళకి కొంచెం తగ్గించుకోవచ్చు. అన్నీ వేరే వీడియోస్ అయితే ఉన్నాయండి, ఇందులో ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రం చెప్తున్నాను నేను. చూసాను కదా, చక్కగా మంచి షేపులతో రెండు వచ్చాయి కదా. ఇప్పుడు దీనికి చూసేది ఇది ఎక్స్ట్రా వైపు. ఈ ఎక్స్ట్రా వైపు ఉక్సులు పట్టి లేదా కాజాల పట్టి వైపు రావాలి. అలాగే దీనికి కూడా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఎక్స్ట్రా అంటే 3.5 పెడతాం కదా, ఒకవైపు ఎక్స్ట్రా పెడతాం, ఒకవైపు కొంచెం తక్కువ పెడతాం. వెడల్పు ఎక్కువ వెడల్పు ఉన్నది ఉక్సులు కాజాల పట్టి వైపు రావాలి. సో ఇది ఎలా పెట్టి కుట్టుకోవాలి, ఇది మనకి ఎలా పెట్టి కుట్టాలి. సో ఇలా పెట్టేటప్పుడు మనం ఇలా పట్టుకొని ఈ రెండింటిని పట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ కింద షేప్ ఏదైతే కుట్టామో షేప్ మీద కాకుండా షేప్ ఏదో కింద అంచులో పడచ్చు, కానీ షేప్ మొత్తం మీద అయితే పడకూడదండి. ఆ డాట్ మీద డాట్ మొత్తాన్ని దాన్ని కలిపేయకూడదు. ఓన్లీ కింద అలాగా ఉంటుంది కాబట్టి దాని మీద పడుతుంది అంతే. చూసారు కదా, డాట్ గాల్లో ఉంది. అలా 2 కుట్లు వేయాలండి ఖచ్చితంగా. ఇలాంటివన్నీ 2 కుట్లు వేయాలి, దగ్గర కుట్లు వేసుకోవాలి. సో మనకి ఇలాగ వచ్చింది కదా, ఎక్స్ట్రాగా ఉంటే మనం ఇక్కడ కట్ చేసేసుకుంటాం. సేమ్ దీనికి కూడా అలాగే. ఇప్పుడు మనం కరెక్ట్గా చేయవలసిన పని ఏంటంటే, రెండు మనకు తయారైపోయిన తర్వాత ఈ ఉక్సులు పట్టి ఒకదానికి కాజల పట్టి కదా, ఈ 2 పట్టీలు వేయకముందే ముందు ఒక 2 సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. చూడండి, ఇక దీనిలో సమానంగా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. లేదంటే ఇక్కడ వేసేటప్పుడు కానీ లేదా కింద మనకి బెల్ట్ జాయింట్ వేసేటప్పుడు కానీ ఒకదానికి ఎక్కువగా ఒకదానికి తక్కువగా ఖర్చు పెట్టుకొని మనం కుట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు తేడా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి 2 సేమ్గానే వచ్చాయి కాబట్టి ఇంకా ప్రాబ్లం అయితే లేదు. మనకి ఏదైతే రైట్ సైడ్ వేసుకుంటామో బ్లౌజ్, మనకు రైట్ సైడ్ మనం వేసుకున్నప్పుడు రైట్ సైడ్ ఏదైతే బ్లౌజ్ పార్ట్ ఉందో అదే ఇప్పుడు నేను చూపించేది. మన రైట్ సైడ్ అండి, మన రైట్ సైడ్ పార్ట్కి ఇలా తిప్పేసి, అంటే లైనింగ్ మనకు కనిపిస్తుంది కదా, ఈ ఒక 3 ఇంచెస్ వెడల్పుతో మనం ఏదైతే ఒరిజినల్ క్లాత్ ఉందో ఆ క్లాత్ తీసుకుంటాం. అది తీసుకుంటే లుక్ అనమాట. అది మరీ ఒకవేళ బిగలకపోతే లైనింగ్ తీసుకోవాలి, కానీ లేదంటే ఒరిజినల్ క్లాత్ మనకి ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో అదే తీసుకోవాలి. తీసి ఒకవైపు ఇలాగ మడత పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇప్పుడు యువతలు తిప్పాలి, మళ్ళీ ఇలా తిప్పాలి.
ఈ పైన ఉన్న ఫోల్డ్ని మళ్ళీ తిప్పేసి మధ్యలోకి మడత పెట్టి మళ్ళీ దీని మీద మడత పెట్టాలి. అదే కదండి. మళ్ళీ చూడండి, పైన ఫోల్డ్ చేసి మధ్యలోకి మడత పెట్టి మళ్ళీ దీని మీద ఇలా తిప్పాలి. తిప్పితే మనకి కరెక్ట్గా హుక్స్లు కాజాల పట్టి వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. దాని మీద మళ్ళీ కుట్టేసేయాలి. అంటే ఎంత రాలేని వాళ్ళకైతే స్టిచ్చింగు అర్థమయ్యేలాగైతే నేను కొంచెం స్లోగా చెప్తానండి. ప్లస్ నేను కొంచెం చెప్పిందే చెప్తూ కూడా ఉంటాను. యాక్చువల్గా టీచర్ని కదా నేను, నాకు అలవాటు అయిపోయింది అలా చెప్పిందే చెప్పడం. సో పక్కనే పావించు గ్యాప్తో ఇంకొక కుట్టేసానండి. మీకు కోయిల్ శబ్దాలు వినిపిస్తున్నాయో, మాకు అటు ఇటు గార్డెన్ అనమాట. అక్కడ చెట్లు ఉంటాయి కదా, చెట్ల మీద ఉంటాయి బర్డ్ సౌండ్స్. సో ఇది రెండో పక్క అండి, ఎడం పక్క ఏదైతే వేసుకుంటాం అది. ఇది ఒక 2 ఇంచులు తీసుకొని వెడల్పు ఇలా మడత పెట్టేసి మళ్ళీ చిన్న ఫోల్డ్ చేసేసి కుట్టేసేద్దాం. కింద నుంచి పైకి వేయాలండి. కింద చూసాక షేప్ బెల్ట్ ఉంది, షేప్ బెల్ట్ నుంచి పైకి మెడ వైపుకి సేమ్. మళ్ళీ లాస్ట్లో కూడా చిన్న ఫోల్డ్ చేసేసి కుట్టేద్దాం. అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా కూడా దారాలు అవి కట్ చేసుకోవాలండి. నేను అసలు చెప్పట్లేదు, ఎక్స్ట్రాగా దారాలు ఏమి ఉంటాయి కదా అవన్నీ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏదో లోపల తిప్పేసి మళ్ళీ దాని మీద ఇంకో కుట్టేసేయాలి. ఓకే అండి. సో అయిపోయిన తర్వాత మనకి హుక్స్లు పట్టి కాజాలు పట్టి 2 తయారైపోయి, ఫ్రంట్లు 2 తయారైపోయినట్టే. చూసారు కదా, ఒకదానికి లైనింగ్ బయటకి కనిపిస్తుంది, లైనింగ్ తిప్పాం, ఒకదానికి ఒరిజినల్ క్లాత్ తిప్పాం. ఇప్పుడు మళ్ళీ చూసుకోవాలి మనకు సమానంగా వచ్చింది లేదో. మ్యాక్సిమం ఎంత సమానంగా వచ్చిందంటే ఇప్పుడు సమానంగానే వచ్చేస్తుంది. బట్ ఇంకేమైనా ఉంటే ఇక్కడే అడ్జస్ట్ చేయాలన్నమాట. అందుకని ఒకసారి మళ్ళీ చూసుకోవాలి 2 సమానంగా. సో సేమ్గానే వచ్చాయి కాబట్టి మనకి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దామండి. హ్యాండ్స్ కూడా సేమ్, ఒకటి రైట్ పెడితే ఒకటి లెఫ్ట్ పెట్టాలి. అందుకని నేను జాయింట్లు అయితే వేసేలేదు. ఇది లోత్ అండి, రెండింటికి లోతు వేస్తాం కదా, ఆ లోతు వైపు 2 చిన్న కటింగ్లు పెట్టుకున్నాను. సెంటర్ అలాగా కటింగ్ పెట్టుకుంటాం కదా, సెంటర్ తెలియడం కోసం కటింగ్ చేసినప్పుడు కటింగ్ పెట్టుకుంటాం. అలాగే లోతు వైపు కూడా చిన్న కటింగ్ పెట్టుకుంటే మనకు లోతు ఎటైపు ఉందని తెలియడం కోసం అంతే. సో చూసారు కదా, కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాను. ఇది సెంటర్, ఇది లోతు కటింగ్. చిన్న కటింగ్ కనిపిస్తుంది కదా, చిన్నది, చాలా చిన్నది. అంటే ఇప్పుడు రైట్ సైడ్ పెట్టాను. నాకు రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టాను, కింద ఒరిజినల్ పెట్టాను. నాకు రైట్ సైడ్ లోతు వచ్చేలాగా పెట్టాను. అలా పెట్టి మనం జాయింట్ వేసుకోవాలి. నెక్స్ట్ వేసుకునేటప్పుడు కింద ఒరిజినల్ పెట్టాను, పైన లైనింగ్ పెట్టాను, ఇది సెంటరు, ఈ కటింగ్ లెఫ్ట్ వైపు రావాలి. అలా పెట్టి జాయింట్ వేసుకోవాలి. అర్థమైంది కదండి. ఒకదానికి లోతు రైట్ సైడ్ రావాలి, దీనికి సెంటర్ నుంచి, ఇది సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ రావాలి. అప్పుడు మనం మొత్తం అంతా జాయింట్ వేసేసుకొని ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని మన బ్లౌజ్గా ఏదైతే పీస్ ఉందో అది కట్ చేసేసుకుంటాం. సో మనకి అలా 2 వచ్చాయి కదండి, 2 వచ్చేస్తుంది. 2 కుట్టేసుకున్న తర్వాత చూసారు కదా, ఇది రైట్ సైడ్ లోతు వచ్చింది, దీనికి లెఫ్ట్ సైడ్ లోతు వచ్చింది. సో అది మాత్రం మర్చిపోకూడదండి, 2 ఒకేలా కుట్టేయకూడదు. కొంచెం కొత్తలో 20 years బ్యాక్ కూడా నేను కూడా ఇలాగే చాలా కన్ఫ్యూజ్ అయిపోయి కుట్టుకొని ఇప్పుకొని చేసేదాన్ని. సో అందుకని చెప్పి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. నేను తెలియక ఒకేలా చేసేస్తాం. సో చిన్న మడత, జస్ట్ ఒక పావించి మడత పెట్టుకొని లోపలికి జస్ట్ ఒక మడత అంతే. ఎందుకంటే తర్వాత ఇది మళ్ళీ హెమ్మింగ్ చేసుకుంటాం. లేదు దీనికి పైపింగ్లు వేసుకోవాలి, ఏదైనా ఇంకా బార్డర్స్ వేసుకోవాలి అనుకుంటే అది మళ్ళీ వేరే ప్రాసెస్. మనకు వేరే వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒకసారి ఎవరైనా కావాలంటే చూడండి. పైపింగ్ కూడా థ్రెడ్ లేకుండా వేసుకోవచ్చు, థ్రెడ్తో వేసుకోవచ్చు, థ్రెడ్ లేకుండా సన్నగా పైపింగ్ కూడా వేసుకోవచ్చు అండి. క్రాస్ అయినా సరే, స్ట్రైట్ అయినా సరే, అది కూడా మనకు వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి. సో ఇప్పుడు మనం భుజాలు జాయింట్ చేసేద్దామండి. ఇంకా దేనికి అన్నీ అయిపోయి కదా, బ్యాక్ తయారైపోయి, ఫ్రంట్ తయారైపోయింది, హ్యాండ్స్ తయారైపోయి. సో ఇలా కిందది బ్యాక్, పైది ఫ్రంట్కి లైనింగ్లు కనిపిస్తున్నాయి పైకి, కింద బ్యాక్ పార్ట్కి ఏమొచ్చి ఒరిజినల్ కనిపిస్తుంది. అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ భుజం మీద భుజం పెట్టి ఫస్ట్ నెక్ వైపు సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఏమైనా తేడా ఉంటే చంక వైపు తేడా ఉన్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం హ్యాండ్ అక్కడ జాయిన్ చేసేస్తాం కాబట్టి. కానీ నెక్ వైపు సమానంగా ఉండాలి. మళ్ళీ నెక్ బెల్ట్ వేస్తాం కదా అక్కడ, నెక్ మెడ ముక్క ఇలా 2 కుట్లు అయితే వేసుకోవాలండి. సేమ్ ఇది కూడా సేమ్. మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. అదే డిజైన్స్కి అయితే మరి దేని డిజైన్ దాన్ని కుట్టి అప్పుడు మనం జాయింట్ వేస్తాం. దానికి కొంచెం ప్రాసెస్ వేరే ఉంటుంది. దారపోగులే లేకుండా ఎలా చేయాలనేది వీడియో అయితే జస్ట్ ఈ మధ్య నేనైతే అప్లోడ్ చేశాను. సో మెడముక్క కోసం కంపల్సరీగా మనం క్రాస్ ముక్క తీసుకోవాలండి, స్ట్రైట్గా కట్ చేసుకోకూడదు. క్రాస్ ముక్క తెలుసు కదా మీకు, క్రాస్గా కట్ చేసుకోవాలి. అది ఎంత కట్ చేసుకోవాలంటే జస్ట్ ఒక 1 inch కట్ చేసుకుంటే 1 లేదా 1.5 inch కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేసుకోకూడదు. చెప్తాను నేను ఎందుకు కట్ చేసుకోకూడదు. మీరు కొత్తలో ఒకవేళ ఎక్స్ట్రా చేసినా అలవాటు అయిన తర్వాత ఒక 1 inch 1.5 1.5 లోపే, కానీ ఇంక అంతకన్నా ఎక్కువైతే కట్ చేసుకోకూడదు వెడల్పు.
ఇది మనం కుర్చీలు అవి పెట్టక్కర్లేదండి, ఎందుకంటే క్రాస్ ముక్కే కాబట్టి కుర్చీలు పెట్టక్కర్లేదు. సో ఇంక ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మనం జాయిన్ చేసేటప్పుడు కింద మనకి ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో దాన్ని మనం లాక్కూడదు, అస్సలు లాక్కూడదు. ఎలాగున్న క్లాత్ అలాగే ఆ పాదం ఎలాగైతే మూవ్ అవుతుందో అలాగే వెళ్ళాలి. పైన మనం మెడముక్క వేస్తున్నాం కదా, దాన్ని మాత్రం కొంచెం జస్ట్ అలాగే అలా సాగిపోయినట్టు తాగకూడదు. జస్ట్ ఒకసారి ఇలా గట్టిగా పట్టుకున్నట్టు పట్టుకోవాలి అంతే. అప్పుడు మనకి ఏంటంటే నెక్ మెడముక్క వేసేసిన తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా బాడీకి అద్దినట్టు వస్తుంది అనమాట. సో దానికోసం కింద పార్ట్ మాత్రం అస్సలు లాక్కూడదండి. బ్లౌజ్ పార్ట్ పైనుండే మెడముక్క మాత్రమే కొంచెం లైట్గా, అది కూడా ఎక్కువ లాగకూడదు, జస్ట్ అంతే. ఏది లాగలేనట్టుగా వేసుకొని లాస్ట్లో చిన్న ఫోల్డ్ చేసేద్దామండి. ఫోల్డ్ చేసేసి ఇంకా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుంటాం, లేదు సరిపోయింది కాబట్టి సరిపోయింది. ఇంక మన కటింగ్లు ఇచ్చుకోకలేదు, ఏమి ఇచ్చుకోకలేదు, క్రాస్ కటింగ్ కాబట్టి ఇంక ఏం చేసుకోకలేదు. ఇప్పుడు చూసాక లైనింగ్ పై వైపు ఉండేలా పెట్టి మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డ్ చేసేసి మొత్తం తిప్పేకూడదండి. మొత్తం మనం మెడముక్క ఏవైతే వేసామో మెడముక్క అంతా కూడా బ్లౌజు మెయిన్ పార్ట్ వైపు లేకుండా మొత్తం తిప్పేక్కర్లేదు. జస్ట్ మనకి ఏదైతే ఎక్స్ట్రాగా మిగిలింది మెడముక్క ఉందో దాన్ని మాత్రం తిప్పుతాం. కింద వైపు కూడా మనకు మెడముక్క కనిపిస్తుంది, చెప్తాను నేను. సో చూసారు కదా, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎక్స్ట్రాగా మనకు వచ్చేసా అనుకోండి, చూడండి ఎక్స్ట్రా కనిపిస్తుందా, అది మనకు కనిపించకూడదు. మీకు అది చూపించడం కోసం చిన్న ముక్కలు అలా ఉంచాను నేను. అది కనిపించకూడదు. లాస్ట్ మనకు కుట్టేసింది లాస్ట్ ఎండింగ్ అయిపోవాలి. ఎందుకంటే మనకి చేతి పని చేస్తారు కదా, హెమ్మింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మనకి లోపల కొంచెం గలీజ్గా కనిపిస్తుంది. సో దానికోసం అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు అయిపోయిందా చూడండి, ఇటువైపు క్లోజ్ చేసి చూసారు కదా, యువతల వైపు కూడా ఇంకా మనకు మెడముక్క కనిపిస్తుంది. అలా కనిపించేలాగే మనం కుట్టుకోవాలి. అప్పుడు తర్వాత దాన్ని మనం లోపలికి ఇలా తిప్పేసి అప్పుడు ఈ బ్లౌజ్ ఒకటే బయటకు కనిపించేలాగా లైనింగ్ కనిపించకుండా ఇలా తిప్పేసి దీన్ని హెమ్మింగ్ చేసుకుంటాం. అదే చేతి పని అంటారు కదా, ఆ హెమ్మింగ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేద్దామండి. ఇది భుజం జాయింట్ కదా, ఈ జాయింట్ మిషన్ ధర పెట్టి ఇది రైట్ సైడ్, అదే ఫ్రంట్, వెనకాతలు బ్యాక్. ఈ ఫ్రంట్ సైడే లోతు రావాలి, అలా చూసుకోవాలి. చూసారు కదా, ఇది సెంటర్, ఇది లోతు. ఈ లోతు అనేది ఈ ఫ్రంట్ వైపు రావాలి. చూడండి, ఇది పెడితే చూడండి, ఇది ఫ్రంట్, కానీ ఇది లోతు ఎత్తలేదు, ఇటు ఉంది. సో అందుకని ఈ హ్యాండ్ పెట్టకూడదు. ఇది సెంటర్, కరెక్ట్గా సెంటర్కి భుజం మీద, భుజం ఎక్కడైతే ఉందో దాని సెంటర్కి ఎక్కడ చిన్న కటింగ్ పెట్టాం కదా అక్కడ జాయింట్ చేయాలి. కరెక్ట్గా అది అక్కడ రావాలన్నమాట. సెంటర్ జాయింట్, సెంటర్ కటింగ్ ఇలా పెట్టుకుంటూ, ఇలా ఫింగర్ ఎలా పెట్టుకుంటూ చూస్తే మనకి ఎక్కడి వరకు వచ్చిందో సరిపోతుంది. అంటే సెంటర్ కరెక్ట్గా వస్తుంది. ఇలాగైతే లేదు, ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే ఏం చేయాలంటే, భుజాలు ఇప్పుడు ఎక్కడైతే మన జాయింట్ దగ్గర ఈ హ్యాండ్ యొక్క సెంటర్ పెట్టి ఫస్ట్ చూపించాను కదా నేను, అక్కడ చిన్న అల్పిన్స్ కానీ అల్పిన్ పెట్టుకోవచ్చు. లేదంటే అక్కడ చిన్న టాక వేసేసుకోవాలి. వేసుకొని అప్పుడు మళ్ళీ అవతలైపు కొట్టాలి. లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అక్కడ ఫింగర్ పెట్టి ఇలా కొలుచుకుంటూ వస్తే మనకి ఏమైనా హ్యాండ్ ఏదో ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఉన్నా తక్కువనే ఏదైనా సరే మనకి తెలుస్తుంది అనమాట, సరిపోద్ది. సో అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. లోతు కంపల్సరీగా ఫ్రంట్ వైపుకి ఉండాలి. ఎందుకంటే ఈ మిస్టేక్స్ అన్నీ నేను చాలాసార్లు చేశాను, దానివల్ల నేను అన్నిసార్లు చెప్తున్నాను. ఎలా మళ్ళీ ఇంకో కుట్టు వేసేయాలండి, రెండు కుట్లు వేయాలి ఇప్పుడు కూడా బ్లౌజ్కి. ఇలాంటివి సేమ్, ఈ సెంటర్, ఇది ఫ్రంట్ సైడ్, ఇది సో అందుకని ఫ్రంట్ సైడ్ మనకి లోతు ఉంది. సేమ్ ఇలా పట్టుకొని రెండు కుట్లు వేసేయాలి. నేను ఒకదానికి చూపించాను కదండి, అందుకే ఇంకా రెండో దానికి చూపించట్లేదు. సో మనకి మొత్తం బ్లౌజ్ అంతా కూడా హ్యాండ్స్ జాయింట్ అయిపోయింది, ఫ్రంట్ బ్యాక్ జాయింట్ అయిపోయింది, అన్ని జాయింట్లు అయిపోయి ఇప్పుడు సైడ్ జాయింట్ మన ఫిట్టింగ్ కోసం వేసుకుంటాం కదా, సైడ్ జాయింట్ ఎలాగ వేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ కింద నడుము వైపు ఇది, దీన్ని రెండింటిని ఇలా మడత పెడదాం. మడత పెట్టి ఇలా పెడతాం. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్, మీకు కనిపించేది బ్యాక్ పార్ట్. నా ఫింగర్స్ దగ్గర ఉన్నది కింద నడుము పార్ట్. ఈ రెండు కరెక్ట్గా సెంటర్కి మడత పెట్టాలి. ఇప్పుడు ఇది ఆది బ్లౌజు, సేమ్ దానికి కూడా అలాగే ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒక్కటే, మిగతా అంతా వదిలేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ని మాత్రం ఇలా పట్టుకోవాలి. పట్టుకొని దీని యువతల నుంచి కరెక్ట్గా ఎలాగైతే ఏది ఉందో అటు నుంచి సేమ్ మెడవైపు నుంచి మెడవైపు ఇటు నుంచి అది పెట్టి ఈ కుట్టు దగ్గర మనం మార్కింగ్ వేసుకోవాలి. అలాగే కింద దానికి కూడా మార్కింగ్ వేసుకోవాలి. రెండు క్లాత్లు రెండింటికి మడతలో ఫస్ట్ పై మడతకి కింద మడతకి కూడా మార్కింగ్ వేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం. ఇది కంపల్సరీగా ఇక్కడ ఒక టిప్ అండి. ఇది ఇలా పెట్టేసి చూసుకోకూడదు, ఇలా పెట్టేసి ఇలా కొలుచుకోకూడదు. కాజా పట్టీ ఏదైతే ఉందో అది వదిలేయాలి. ఎందుకంటే కాజా పట్టీ అనేది అది మధ్యలో ఉండిపోద్ది, అందుకని అది మన కొలతలోకి రాదు. ఈ చూసిన కింద కాజా పట్టీ కనిపిస్తుంది, అది అది వదిలేసి అక్కడి నుంచి ఇది పెట్టాలి. ఓకే అండి. కాజా పట్టీ ఖచ్చితంగా వదిలేయాలి, లేదంటే తేడా వచ్చేస్తుంది మనకి. కరెక్ట్గా హుక్స్ కాజా పట్టీ సెంటర్కి రాదు, అటుగా ఇటుగా వెళ్ళిపోద్ది. అలాగే సేమ్ ఆది బ్లౌజ్కి కూడా కాజా పట్టీ వదిలేసి ఇలా పట్టాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ రెండింటిని ఇలా పట్టుకొని సేమ్ ఈ కాజాల పట్టీ వైపు ఇది సేమ్ కాజాల పట్టీలు పెట్టుకోవాలి. ఓపెన్ అంటే ఓపెన్ వైపు, ఈ సైడ్ వైపు సైడ్ పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ కరెక్ట్గా ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ కింద వైపు కూడా కింద దానికి కూడా మార్క్ చేసుకోవాలి. సో ఫ్రంట్కి బ్యాక్కి మనం లూజ్ ఆల్రెడీ సైడ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్కి హెమ్మింగ్ చేయాలి కదండి, మిగతా దానికి కూడా హెమ్మింగ్ చేయాలి. హ్యాండ్స్కి హెమ్మింగ్ చేయాలి కాబట్టి ఈ కరెక్ట్గా సెంటర్ భుజం ఎక్కడైతే ఉందో అక్కడికి మనం మడత పెట్టుకోవాలి. ఉట్టి హ్యాండ్ ఒక్కదానికి మధ్యలోకి మడత పెట్టకూడదండి. ఈ భుజం కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా రావాలి, లేదంటే మనకు తేడా వచ్చేస్తుంది. సో ఇలా మనం పెట్టుకొని ఇప్పుడు సైడ్ ఇలా కుట్టు రావాలి, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే సిజర్స్ ఎందుకు పడుతుందంటే అండి, బ్లౌజ్కి ఎంత జారిపోయి పడిపోతుంది అందుకు. సో అలాగే ఈ హ్యాండ్ కూడా ఆది బ్లౌజ్లో హ్యాండ్ కూడా తీసి సేమ్ పొడవే ఉంటే ప్రాబ్లం లేదు, దాన్ని బట్టి వేసేసుకోవచ్చు. లేదు పొడవు తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు దీన్ని మళ్ళీ మధ్యలోకి ఇలా తీసుకొని అప్పుడు మధ్యలో తీసుకోవాలి. కానీ రెండింటికి రెండు సేమ్ పొడవే, సో దానికోసం అది సేమ్ ప్రాబ్లం లేదు కాబట్టి ఇలా పెట్టి లూజ్ హ్యాండ్ లూజు. నేను యాక్చువల్గా దీన్ని ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ పెట్టానండి నేను కొత్తగా కుట్టిన దానికి. ఇలా కుట్టు ఎక్కడైతే ఉందో మన టైట్ కుట్టు అక్కడ కొంచెం పొడవుగా మార్క్ వేసుకోవాలి. ఇంకా టైట్ కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవాలి, లేదు లూజ్ కావాలనుకుంటే కొంచెం అవతలైపు పెట్టుకోవాలి. ఇలా 1 ఇంచ్ లూజ్ కావాలనుకోండి, 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే రెండు మడతల మీద ఉంది కాబట్టి. ఈ తర్వాత ఇక్కడ ఈ చంక రౌండ్ ఉంది కదండి, ఈ చంక రౌండ్ దగ్గర ఆల్రెడీ మనం కటింగ్ అప్పుడే మనం ఇక్కడ చిన్న ఘాట్ పెట్టుకుంటాం. ఈ ఘాటు చిన్న కటింగ్ పెట్టుకుంటాం, అంటే మన లూజ్ ఎంత ఉంది బ్లౌజ్ అనేది. సో అప్పుడు దాని మీద చాలా వెళ్ళిపోతాం. లేదు పెట్టుకుంటే ఓకే, గొడవ లేదు. లేదా అలా పెట్టుకోలేదు అనుకోండి, ఇక్కడ సేమ్ ఆ చంక రౌండ్, ఇక్కడ చంక రౌండ్ సేమ్ భుజం దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలి. ఈ కింద చంక లాస్ట్ వరకు పట్టుకొని, ఇది హ్యాండ్, ఈ రెండింటిని ఇలా పట్టుకొని ఇలా కొలుచుకోవాలి. ఇది కూడా ఇలాగే పెట్టుకొని సేమ్ ఒకేలా పట్టుకోవాలి. రెండింటిని పట్టుకొని కుట్టు ఎక్కడైతే ఉందో ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. దీనికి ఇటువైపు వేసుకుంటే చాలంటే ఇంకా రెండో వైపు మార్కింగ్ అక్కర్లేదు. ఇక్కడ ఒకవైపు మార్కింగ్ వేస్తే చాలు. అంటే కింద మార్కింగ్ చూసారు కదా, కరెక్ట్గా ఆ కటింగ్కి దానికి సరిపోయింది కదా, చిన్న కటింగ్ ఇచ్చాను. ఇప్పుడు మనం సైడ్ కుట్టేద్దామండి. జస్ట్ ఒక కుట్టు చూపిస్తాను, ఇంకా అన్ని కుట్లు చూపించను, ఎందుకంటే కుట్టు ఎలాగ వేసామో దాన్ని అలాగే మిగతా వేసుకుంటూ వెళ్ళిపోతాం. హెమ్మింగ్ కోసమని జస్ట్ ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా మడత పెట్టాలండి. హ్యాండ్ మనం చేతి పని చేసుకోవడం కోసం మడత పెట్టి చూసారు కదా. ఇప్పుడు అందుకే పై వైపు మీకు చిన్న ముక్క ఒరిజినల్ క్లాత్ కనిపిస్తుంది, మిగతా అంతా లైనింగ్ కనిపిస్తుంది. మడత పెట్టి అప్పుడు ఇది అందుకనే పొడవుగా మార్కింగ్ చేసుకోమని చెప్పాను, మార్కింగ్ అలా ఉంటే కనిపిస్తుంది అని చెప్పి. అప్పుడు రెండింటిని కలిపి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టేటప్పుడు చిన్న రఫ్ చేయాలండి, రఫ్ చేసి కుట్టాలి. దారం తెగిపోయింది యాక్చువల్గా. ఏంటో ఒక్కొక్కసారి మెషిన్ బాగా ఏడిపిస్తుంది, ఒక్కొక్కసారి అసలు హెడేక్ ఉండదు. 3 అవర్స్ అయినా 4 అవర్స్ అయినా 2 అవర్స్ అయినా రన్ అయిపోద్ది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం కదండి, ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ని స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మనం ఇలా పట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకుని అక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా శంఖ దగ్గర కూడా సేమ్ ఆ మార్కింగ్ దగ్గరికి అదే ముందు కటింగ్ చూపించాను కదా అది అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఈ కింద రెండు ఉన్నాయి కదా, కింద ఫ్రంట్, ఇది బ్యాక్, ఒక బ్యాక్ వస్తుంది ఒక ఫ్రంట్ వస్తుంది ఒక సైడ్ జాయింట్లో. అలా కిందకి వెళ్ళిపోయి ఆ రెండింటినీ కరెక్ట్గా దాని మీద ఒక మార్కింగ్ రావాలి. బ్యాక్ నడుము దగ్గర ఉన్న మార్కింగ్, ఫ్రంట్ షేప్ బెల్ట్ దగ్గర ఉన్న మార్కింగ్, ఒక మార్కింగ్ మీద ఒక మార్కింగ్ వచ్చేలా పెట్టుకొని కుట్టేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు ఇంక ఎక్స్ట్రాగా ఉన్నది మనకి ఎగుడు దిగుడుగా ఉన్నది, కొంచెం ఎక్కువ తక్కువ ఉండేది, ఇలాంటివన్నీ కలిపి మనం కట్ చేసేసుకోవాలి. అందుకని ఖర్చు పెట్టుకునేప్పుడు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకునేవి మనకి బెస్ట్, కొంచెం కొత్తగా చేసుకునే వాళ్ళకి. తర్వాత ఒక 1/4 ఇంచులో ఇంకో కుట్టేస్తాను. యాక్చువల్గా బాగా దగ్గర కూడా వేసుకుంటారు కొంతమంది, బట్ నేనైతే ఒక 1/4 ఇంచ్ వేస్తున్నాను.
బాగా ఫిట్టింగ్ చేసుకుంటారు కదా, ఈ చాట్ అయితే అలాంటి వాళ్ళు అయితే ఇంకా పావుగించుకొని తక్కువ వేసుకోవాలి, తక్కువ దగ్గర వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న లూజ్ కూడా వేసుకోరు. బట్ నేనైతే మరీ అంత టూ మచ్ టైట్ అయితే వేసుకోనండి. అందుకని చెప్పి నేను ఒక పావించుకి అయితే లైనింగ్ వేసి ఒక లైన్ వేసాను. మళ్ళీ ఇంకో పావించి వేయాలి, నేను చూపించట్లేదు మీకు, టైం ఎందుకు వేస్ట్ కదా అని చెప్పి. సో అలాగే రెండు వైపులా కూడా మనం కుట్టేసుకోవాలన్నమాట. ఇటు 3 కుట్లు అటు 3 కుట్లు, మళ్ళీ లాస్ట్ చివరి అంచు దారపోగులు వచ్చేయకుండా అక్కడ ఒక కుట్టు, అంతే అయిపోయిందండి. ఇప్పుడు రెండో వైపు కూడా మనం అలాగే కుట్టేసుకోవాలి, నేను చూపించలేదు అది. సో ఇప్పుడు మనం ఈ నడువు లూజ్ సరిపోయిందా లేదు చూడడానికి రెండింటి నడువుల్ని పట్టుకొని ఉక్సుల పట్టి నుంచి లేదా కాజల పట్టి నుంచి స్టార్ట్ చేసి రెండింటిని కలిపి చూసుకుంటూ వెళ్తే చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది మనకి. అలాగే హ్యాండ్ లూజు, అది లూజు, కింద లూజు చూసారు కదా, 2 కుట్లు ఒకే దగ్గరకు వచ్చి సరిపోయింది. అలాగే మనకి చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలనుకుంటే ఇంట్లోనే మిషన్ మంది అనుకోండి ఇప్పుడు హెడ్ఏకే ఉండదు. లేదు ఒకళ్ళు బయట కుట్టేవాళ్ళనుకుంటే మనం అన్ని చూసి కరెక్ట్గా చేసేవాళ్ళు. కాబట్టి నేనైతే నాది మా అమ్మాయిది స్టిచ్ చేస్తానండి. బట్ రకరకాల డిజైన్స్ అయితే చేస్తాను. చూసారు కదా, ఇలా మడత పెట్టేసి ఇక్కడ నుంచి చంకత కరెక్ట్గా చంక డౌన్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు పెడితే మనకు సేమ్ రావాలి. ఇది మనకి హెమ్మింగ్ కోసం ఉంది కాబట్టి అది ఎక్స్ట్రా కనిపిస్తుంది. అది లోపలికి తీసేస్తే చూసారా 2 సేమ్ వచ్చాయి. అంటే మనకు బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్ సరిపోయింది అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.